ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అదో అందమైన జలసిరులున్న ప్రాంతం, ప్రకృతి రమణీయతకు నిలయం. సముద్రాన్ని తలపించే సరస్సులో అరుదైన పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. ఓ పక్క నీళ్లు, మరో పక్క పక్షుల కిలకిలా రావాలు. అబ్బో, అక్కడి అందాల్ని ఎంత వర్ణించినా తక్కువే. అక్కడికి వెళితే మిమ్మల్ని మీరు మరిచిపోతారు. 90,000 హెక్టార్లలో విస్తరించినటువంటి కొల్లేరు అభయారణ్యం, అందులో 200 రకాలకు పైగా పక్షి జాతులు, విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని ఇక్కడే తమ సంతాన ఉత్పత్తి కోసం వచ్చేటువంటి ఎన్నో రకాలటువంటి పక్షులు కొల్లేరు సొంతం. అయితే వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందా, తగ్గుతుందా? అసలు విదేశాల నుంచి వచ్చే పక్షులెన్ని, ఇక్కడ దేశీయంగా వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పక్షులు ఎన్ని ఉన్నాయి, వీటి గణన ఎలా జరుగుతోంది ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా గోదావరి డెల్టా మధ్య 2.22 లక్షల ఎకరాల్లో కొల్లేరు చిత్తడి నేలలు విస్తరించాయి. ఈ ఏడాది శీతాకాలం ప్రవేశించడంతోనే కొల్లేరు సరస్సులోని విదేశీ పక్షుల సందడి ప్రారంభమైంది. సైబీరియా, మంగోలియా, యూరప్, మధ్య ఆసియా ఇలా ఖండాలను దాటి అరుదైన పక్షులు కొల్లేరు సరస్సుకు చేరుకుంటున్నాయి. వేల కిలోమీటర్లు ఆకాశంలో ప్రయాణించి కొల్లేరుకు చేరుకుంటాయి ఈ వలస పక్షులు. అన్ని కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తాయి అన్నది మీ డౌట్ కదూ. ఈ పక్షులు ఇక్కడికి రావడానికి ముందే తమ శరీర నిర్మాణానికి అనుగుణంగా బరువును మార్చుకుంటాయట. ఎగరడానికి అనుకూలమైన ఎత్తులో గాలి దిశను అర్థం చేసుకుంటూ వీటి ప్రయాణం సాగుతుంది. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు వాటి మెదడులో సగభాగం నిద్రావస్థలో ఉంటే మరో సగభాగం పనిచేస్తూ ఎగురుతూ ఉంటాయని చెబుతున్నారు. ఇక భూమి ఆయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉత్తర దక్షిణ దిశలను తెలుసుకుంటూ సూర్యుని దిశ ఆధారంగా అవి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. చాలా చోట్ల అంటే ఇప్పుడు పెలికన్ కానీ, లేదు కొరింగలో కానీ, లేకపోతే ఇంకో చోట కానీ, వేరే సెన్సస్ కోసం వెళ్ళినప్పుడు కానీ మీరు పర్యటిస్తున్నప్పుడు అక్కడికి కొల్లేరుకి ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తోంది? సో బేస్డ్ ఆన్ ద హ్యాబిట్ అండ్ ఎకోసిస్టమ్ను బట్టి అక్కడ స్పీసీస్ యొక్క ప్రజెన్స్ కానీ డైవర్సిటీ కానీ చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇక్కడ ఉన్న స్పీసీస్ అన్నీ ఫ్రెష్ వాటర్ రిలేటెడ్ అండ్ ఆల్సో మనకి ఉప్పుటేరు నుంచి కొద్దిగా సెలైన్ వాటర్ కూడా, సముద్రం నుంచి కూడా వాటర్ వస్తుంటుంది. సో దాని రిలేటెడ్గా అక్కడ ఉన్న స్పీసీస్ వేరేగా ఉంటాయి. కొన్ని చోట్ల స్పీసీస్ డైవర్సిటీ అనేది చేంజెస్ ఉంటూ ఉంటాయి. గతంలో కూడా వచ్చి ఉంటారు ఇటువైపు, అప్పటికి ఇప్పటికి బర్డ్ కౌంట్ పెరిగిందా అంటే ఏం చెప్తారు? సో బర్డ్ కౌంట్ అనేది ఎప్పుడూ ఒకేలాగా మనకి కనిపించదు. సో ఒక్కొక్కసారి షఫల్ అవుతూ ఉంటుంది. అది డ్యూ టు క్లైమాటికల్ చేంజెస్ అవ్వచ్చు, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నా, లేదా కొన్ని స్పీసీస్కి, ఈ వాటర్ స్పీసీస్కి వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్నా, దాన్ని కంపేర్ చేస్తే మనకి దాని యొక్క పాపులేషన్ అనేది షఫల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ఒక్కొక్కసారి పెరగచ్చు. ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి, కొల్లేరు ప్రాంతంలోనే పర్యాటకులు చూసేందుకు కానీ, లేదా ఈ కొల్లేరు ప్రాంతంలోనే కనిపించేటువంటి బర్డ్స్ ఏమున్నాయి? కొల్లేరులోనే కనిపించే బర్డ్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా మనకి ఫ్రెష్ వాటర్ డక్స్ స్పీసీస్, వెరైటీ ఆఫ్ డక్ స్పీసీస్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెన్ కంపేర్ టు ద అదర్ ల్యాండ్స్కేప్స్కి, హ్యాబిటేట్లో చూస్తే కనుక వాటి యొక్క ఎకోసిస్టము. సో ఇక్కడ పర్టికులర్గా ఈ ఫ్రెష్ వాటర్ రిలేటెడ్ ఈ డక్, మైగ్రేటరీ డక్ స్పీసీస్ అనేది, ద వెరైటీ ఆఫ్ డక్స్ ఇక్కడికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది ఇందాక చూసింది మీరు ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో. అది ఎక్కువగా మనకి వెస్ట్ కోస్ట్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటుంది. గుజరాత్లో బ్రీడ్ చేస్తుంటుంది. సో దెన్ మనకి పులికాట్లో మనకి కూడా థౌజండ్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి కొల్లేరులో కూడా మనకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్లో మనకు ఇక్కడ సైట్ అవుతూ ఉంటాయి. శీతాకాలంలో ఉత్తరాది దేశాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడి సరస్సులు మంచుతో గడ్డకట్టుంటాయి. ఆహారం కోసం అక్కడి పక్షులు మంచినీటి సరస్సైన కొల్లేరు బాట పడతాయి. ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు లక్షలాది పక్షులు వలసొస్తాయి. ఇక్కడికి చేరుకున్న వలస పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని పిల్లలతో సహా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐడబ్ల్యూసి అంటారు. సో ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్ అనేది, ఇదేమో ఏషియన్ విత్ ఇన్ ద కంట్రీస్, ఏషియా సరౌండింగ్ ఏరియాస్లో ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అని చేస్తూ ఉంటాం. సో గ్లోబల్గా ఈ సెన్సస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి ఎక్కువ పాపులేషన్లో మనకి మైగ్రేటరీ డక్ స్పీసెస్ అండ్ వ్యాడర్ స్పీసెస్, దెర్ ఆర్ అదర్ మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ ఆల్సో
ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. కొల్లేరుకు వలసొస్తున్న పక్షులపై ఇటీవలే ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి ప్రాంతాల నుంచి ఈ పక్షులొస్తున్నాయని గుర్తించారు. కొల్లేరులో ఈసారి ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. వీటిని రాజహంస, సముద్ర చిలుక అని పిలుస్తుంటారు. ఉప్పు నీటి కయ్యలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు కొల్లేరు ప్రాంతానికి రావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాత్రులు ఈ ఫ్లెమింగోలు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తాయట. పగటి వేళ నీటిలో సేద తీరుతూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. కొల్లేరుకు చేరుకున్న ఈ పక్షులు వర్షాలు ప్రారంభం కాగానే తిరిగి తమ స్వస్థలాలకు ఎగిరిపోతాయి. ఇవి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. వంపు తిరిగిన ముక్కు, సన్నని పొడవైన మెడ, పొడవైన కాళ్లతో ఒక్కో పక్షి 5 కిలోల బరువు వరకు ఉంటాయి. ఇవి తినే సూక్ష్మ క్రిముల వల్ల వీటికి పింక్ కలర్ వస్తుందంటున్నారు అధ్యయనకారులు. మనకి ఇక్కడ వాటర్ అంటే నీరు ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక రకమైన స్పీసీస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్పాట్ బిల్డ్ పెలికాన్స్, తర్వాత పెయింటెడ్ స్టార్క్స్, వైట్ హెడెడ్ ఐబిస్ వంటి స్పీసీస్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుందండి. మనకి వలస పక్షులు అనేవి సైబీరియా, సెంట్రల్ ఆసియా, నార్థర్న్ యూరప్, నార్త్ ఇండియా నుంచి ఎక్కువగా మనకి కొల్లేరుకి పక్షులు వలస రావడం అనేది జరుగుతుంది. కొల్లేరు సరస్సు అనేక దేశ విదేశీ పక్షులకు ఆవాసంగా ఉంది. ఈ ఏడాది 208 రకాల పక్షులు కొల్లేరుకు వలసొచ్చాయి. గతేడాది వీటి సంఖ్య 3.53 లక్షలుండగా ఈసారి వీటి సంఖ్య 5 లక్షల వరకు ఉంటుందని అంచనా. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షుల సంఖ్యలో మార్పులుంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అటపాకు ఉందనుకోండి, పెలికాన్ పాండ్స్ అని అంటాం, పెలికాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే తర్వాత కార్మొరెంట్స్ అని, తర్వాత ఇంకా విజిలింగ్ టీల్స్ అని, ఇవన్నీ కూడా ఎక్కువగా అంటే టీల్స్ జాతి ఎక్కువ ఉంటుంది. సో ఈ సంవత్సరం బాగా దాదాపు 1-2 లక్షలు టీల్స్ జాతి ఉంటాయని ఉంటుంది. తర్వాత కొన్ని బ్రీడింగ్ కూడా అంటే మనకి మైగ్రేటెడ్ బర్డ్స్ ఎక్కువగా ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 7:30 to 12:30 అని ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాం. కొన్ని గ్రూప్స్ కింద ఒక ఎంటైర్ కొల్లేరు అంతా కలిపి ఒక 6-7 గ్రూపులు విభజించారు. ప్రతి గ్రూపు కూడా 7:30 ఫీల్డ్కి వెళ్ళటం, అంటే కొన్ని లొకేషన్లు వెళ్ళి సెలెక్టెడ్ అంటే మనకి ఎక్కడైతే బర్డ్స్ ఉన్నాయనుకుంటున్నారో ఆ లొకేషన్స్కి వెళ్ళి అది చూసిన తర్వాత ఆ కౌంట్ చేసి ఎంటైర్ కొల్లేరుకి అప్లై చేయమని అఫీషియల్స్ కూడా చెప్పారు. దాని ప్రకారం ఈ డేటా వస్తుంది. కొల్లేరు లాంటి చిత్తడి నేలలు ఆంధ్రప్రదేశ్కు ఒక వరం. పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధి కొల్లేరుపైనే ఆధారపడింది. అయితే మాధవాపురం, ఆటపాక మినహా మిగిలిన ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లే అవకాశాలు లేవు. మిగతా ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. చిత్తడి నేలల పరిరక్షణపై యునెస్కో రామ్సర్ కన్వెన్షన్లో ప్రకటించిన జాబితాలో భారత్ గుర్తించిన 75 ప్రాంతాల్లో కొల్లేరు సరస్సు ఒకటి. కొల్లేరు అందాలే ప్రత్యేకం. అందున పక్షుల రాకతో ఈ సరస్సు మరింత పెరిగింది. కొల్లేరును సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా